నీకు నాకు బొండాలు ఎవరు నువ్వు? నేనా కన్ను మూస్తే పదిరేనా గుర్తు కాదప్పా, గుర్తు చిక్కరాదు. నేను మహామంత్రి ఎట్లొచ్చినాయి తలమిందుకి? ఎట్లొచ్చినది? అనసూయమ్మను అలా చిన్న మిత్రు ఇంటికి కలిసిపోయి నాకు అలా ఎగాదిగా చూసి అయ్యా అలా తింటే అయ్యా పోరపై నువ్వు తరిమే కావాలి ఏమంటే నీ తలకాయ మీదకి వచ్చేయలేదు ఇట్లా కాదు అరువు కొట్టిన ఇప్పుడు కటింగ్ షాపులే స్టైల్ కటింగ్ చేపిస్తారు కదా, అందరూ స్టైల్ కటింగ్ చేపిస్తా ఉంటే దాని మీద లోకం పెట్టుకొని నేనేం చేసి చింతామణి పోయి బ్యూటీ పార్లర్ లేకపోతే బ్యూటీ పార్లర్ పోయి ఆ తాను కటింగ్ చేయించుకుంటే ఎట్లా కటింగ్ చేయించినావు? ఇది ఏం కటింగ్ అనుకుంటే వాళ్ళంతా స్టెప్ కటింగ్ చేయించుకుంటే నేను కప్ప కటింగ్ స్టెప్ 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 కాదప్పా ఇది కప్ప కటింగ్ ఇన్నాళ్ళు 50, 60, 100 ఇప్పుడు టమాటకాయలు నేను ఎప్పుడు టమాటా చెట్లు కావాలి నా సాయంత్రంగా రాంగ 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 దాపిటేది కాదు, నాకు చూసినందుకు గడగడ పెరిగేస్తుంది. మీరు ఎవరితో ఇట్లా గుర్తుపెట్టుకోండి చిన్నమ్మా మీరేమనుకున్నది ఇట్లా నాదేంటా ఉండదా బాగలేవన్నా ఈ పనిలో ఆయన చిన్న పల్లె పట్టణం నమస్కారం అవునా నమస్కారం చేయండి. వందనాలు కై కొనవ
అయినా ఈ దేవతలకు నీ వచ్చినావు కాబట్టి అవును. నీ పల్లి పట్టమ నీ కులము నీ గోత్రము ఒక్కతో రెండు వెళ్తుంది శబాషినాయన మహామంత్రి. హలగదములు హలగదము. చిన్నగా కొట్టుకో అన్న అట్లా కొట్టుకొని నేను 10 దినాలు ఇంటికల్లా వీధిలో. నీకు అదే వాడికి గోల్కొండ వెళుతున్న గోగుల పక్కీర్. గోగుల పక్కీర్. గోగుల పక్కీర్. జలవరే, జలవరే, కంచె, ఎత్తులే, జరిగి, జరిగి. అట్టదబ్బా. ఇది జగొప్ప కాకులు వస్తే ఎవరు తెచ్చావల్ల? మూడు సభల మసీదు కలిగినట్టు. మూడు స్తంభాలు మసీదు కలిగినట్టు. మక్కమల మసీదుకి నీ ఎక్కమాల మసీదు. మక్కమల మసీదుకి మక్కమాల మసీదు. అదే 12 సభల మసీదు కలిగినట్టు. ఈ ఒక గోగుల పక్కన సాయ. 12 పోయి ఇందాక 3 ఉంటుంది ఇప్పుడు మళ్ళా 12. ఎగవా నా మక్కమల మసీదుకి దానికి మహామంత్రి 1 సభ మసీదు కలిగినట్టు. ఒకటే స్తంభమా. ఈ ఒక గోగుల పక్కన సభ. వేసి కోట్ల పైకి లేచినట్లు జగొప్ప. హాయ్ హాయ్ కాదు తోలు వేస్తలే. తోమిద దగ్గర కడుగుడు పట్టు. అవునప్పా. ఆయన కానీ అయినా కానీ నా తోలు కొడలు నేర్చిన నేను విద్యుత్ నేర్చుకున్నా చూడదా. ఎటువంటి విద్యలు నేర్చినావుగా? ఇద్దిలో బుద్ధిమంతుడు శత్రువుల సహస్రమంతుడు మాత్ర జగల వలల విద్యను ఇవ్వల బుద్ధును మన ధారణ అప్పుడు ఎవరు అడిగారు మంత్రాలు నేర్చుకోవాలంటే కొన్ని పురాణాలు చదవాలి. చదివినావా? అంటే పురాణము తెలుగుల హరిగితము ఎటువంటి పురాణాలు?
నీకు గమ్మునుండి పా. ఏయ్, ఉయ్. తీసేస్తా అంటున్నావు మొన్న వంకలో ఎంత పొద్దు కూర్చొని వంకలకి పడి. వంకలకి పడి. పక్కన పడి. తీసేస్తానేమో వచ్చి మెడకాయ మీద తలకాయ ఉండదు మెడకాయ మీద తలకాయ అది. తీసి మళ్ళా ఏమైందండి ఏమి లేదు ఏం చేస్తావు మేమేం చేస్తాము అంటే చిన్నాళ్ళకు కూడా లలితము ఆరు పుట్ల హరము 7 పుట్ల కాంతము 9 పుట్ల దురకానము చిత్రాన్నం పలావల్లం పువ్వోతు కల్లి దడ్డుకోసి కల్లి మైసూరు పాకు దడ్డు ఆడా అందుకే తిరుమల వచ్చేసారు కూడా నీకు. ఏయ్, అందుకే చెప్తాను వాళ్ళు చెప్పినట్లు విను అని. అదే వెనకేమి ఇంకేమి ఎదులాడుతా ఉన్నామే ఏమి పలుకులు పలుకులేవి నీకేడ మొత్తాన్ని తిరిగినాడు కాదు ఎదవని చెప్తాను తాగుతుందా నేను చదువులో పురాణపతి అయితే ఈ పూక పట్టాయి ఈ పూక పడతావా అంటే యాడ తాగలేను ఏయ్, ఇప్పుడు ఇది పోతుంది చూడే కపాలం పూసిపోతుంది ఇప్పుడు కపాలం కొట్టు మా చెప్తుంటే కపాలం పెద్దగా అయిపోయింది అర్థమైంది అది. కపాలం కొడతాను ఏయ్, మహామంత్రి 10 కోట్ల పై చాలు పెద్దమ్మ ఎక్కడ కట్టాలి ఒకటే బాగుంది ఆ వీటిలో భయం ఉంటుంది ఎవరు నిలుతునే పని మైక్ కొంచెం బిడ్లో పెట్టావు తీర్మానం వస్తాను వాయిస్ మాట్లాడండి అలా ఈ మైక్ వచ్చి ఇట్లా మైక్ అట్లా రాలా పెద్ద ఒకటే వెళ్ళిపోయినా మహామంత్రి ఆ? 10 కోట్ల పై చాలు 10 కోట్ల పంచాంగము హల్లా వల్ల అల్లా మళ్ళా నాకు దీన్ని చదువు చదివి ఏ విధంగా ఇస్తావు నువ్వు అంటే మేము ముగ్గురు అన్నదమ్ములు కదా నేను ముగ్గురా అవును ఓరోరా ఎవరెవరు ఎవరెవరుపా అల్లా పక్కే అల్లా ఫకీర్ ముద్దల పక్కే ఉడతల ఫకీర్ ముద్దల పక్కే మొత్తల ఫకీర్ ఈ ఒక సోగల పక్కే ఈ ఒక గోగుల్ ఫకీర్ సాహెబ్ అదే మేము ముగ్గురు నా గోల్కొండకి ఎవరైనా తపస్సు చేస్తుంది మీరు ముగ్గురు గోల్కొండకి ఎవరైనా తపస్సు చేస్తుంది ఒకటే తోరేనా అవును ఎందుకు వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు గోలకొండకి ఎవరే ఒకే తోరే కప్పకం చేస్తా కప్పక్కడ కలప తపస్ తపస్ ఓ కప్పక్ అంటే యాగమని తపస్సు చేసి యాగం చేస్తుంటుంది చేసి నా గోల్కొండ చుట్టూ 12 నెలల హరితములు 12 దినాలు అక్కడ అంటే హరితం లోపల మొక్క మిట్టాల సరళ కవించి అవించి ముక్కు చెడుల పంటలు పెట్టి గొప్ప గొప్పగా పేరు వెళ్తుంది ముక్కు చెనిగా అవును మళ్ళా టమాటకాయలు ఎప్పుడు పెట్టేది టమాటాలు నీళ్ళు ఉన్నారు పెట్టేదాన్ని అవగోలకాయలు టమాటకాయలు అట్లాంటివి కదా పంట పెట్టి ఏయ్, ఇప్పుడు అవటమే మా దేశంలో అంటే మీ దేశంలో ముక్కు చెడుల పంటలు పెట్టి మా దేశంలో అంతా టమాటకాయలు పడతాయా ఒకసారి టమాటకాయలు ఒకసారి టమాటకాయలు ఒకసారి టమాటకాయలు అటు నా కోరుకోండు ముక్కు చెడుల పంటలు పెట్టి గొప్ప గొప్ప పేరు పెడుతుంది పేరు పొందింటే అటువంటి సందర్భమున దేవలోకముల దేవుని మనసు ఓదలేక ఓర్చలేక నా పంటలను చూసి మనసు ఓదలేక రెక్కలు చేసి పంపించి నా పంటలంతా పాడు చేస్తుంది వాడు చేస్తా ఉంటే అటువంటి సందర్భమున నా మంత్రులతో వాళ్ళ ఎదురుతో ఎవరికి గురాడి పట్టి బంధించుకున్నాను ఏమేం మంత్రాలా అగ్నిస్తంభ అగ్నిస్తంభ వాయుస్తంభ వాయుస్తంభ జలస్తంభ జలస్తంభ ఇంద్రజాల ఇంద్రజాల మహేంద్రజాల మంద్రజాల మహేంద్రజాల అష్టరాఘవ ఇటువంటి మంత్రాలను నేర్చి తీర్చి నా గోడ పడికి కట్టు కట్టాలి ఆయన మహామంత్రి ఇట్లాంటివన్నీ నేర్చుకొని అటువంటి సందర్భమున ఈ రాజ్యముల కానీ మన ప్రపంచంలో కానీ ఈ ఒక గురాడి కొండ వరకు లేరు ఒక పురాన్ని పట్టుకుంటుగా అవును రెండు లేచి వెళ్ళిపోయింది అవును ఆయన మహామంత్రి అట్లా శాతగానే మంత్రాలు నువ్వు నేర్చుకోమన్నాడు
చెప్పివే ఏమట్లా ఇప్పుడే మంత్రం నేరాలంటే జపం చేయాలి. ఏం చెప్పమ్మా మంత్రం నేర్చుకోవాలంటే చెరువులోకి వెళ్ళిపోయి భూమిలోకి దూరేసి మునిగి పేకల దక్క మంత్రం నేర్పిస్తా ఎట్లా మంత్రం అది కోడి పెట్ట మైలాపురం తొందర పీకించుకుంటే తౌడు తిట్టి ఆశ కోట్లు ఉండే రోజులు అది ఈ మంత్రం వేసిన మంత్రానికి ఆయన వేసిన మంత్రానికి ఒక పొలం పడిపోయి రెండు లేచి వెళ్ళిపోయినాయి. మనం వేసిన మంత్రానికి ఒక లోపలికి వెళ్ళిపోయి రెండు కిందకి మహామంత్రి అయినా కానీ ఏమొక డెలివరీగా చేయగలుగుతున్నా ఈ పుస్తకం వెళ్ళి ఈ ఒక గురాన్ని విక్రించాడు ఆయన మహామంత్రి. ఈ గురానికి విక్రించడం అంటే అప్పుడే భూమి అమ్మేదానికి అవును సరేప నాకు వచ్చిన వాళ్ళ టీ తగ్గించుకో అక్క పోండి ఒక్కకు వచ్చేసి రాకుండా మీద అంత టీ తాగుతుంది. ఏమిటి ఇప్పుడు ఫుడ్ వేసుకొని తెచ్చుకుంది. ఇప్పుడు లంగాలు వేగ పెట్టారు కదా. ಒಂದ ಎರಡ ಕ್ಲಾಸ್ ಆಗತ್ತಷ್ಟೇ ಇನ್ನ సమయమున ఈరోజు డబ్బు గారు కూడా 200 రూపాయలు కానుకలుగా ఇచ్చినారు. వారికి కూడా మా ఆత్మశాంతి కోరుతూ